నేనైతే నేను నమ్మిన మాట ఇచ్చిన తర్వాత మారను అయితే అని నేను ఎంతో ప్రయాసపడి కన్నీరు కార్చి నా అంతటా నేనే కుమారుని, నా చిన్న కుమారుని సైకిల్ మీద పెట్టి తీసుకొని పోయేది. వారం సైకిల్ మీద పోయేది. ప్రార్థన రాజపేట చర్చి అప్పుడు, మరి మనుగూరు సంతోష్ నగర్లో చర్చి లేదు. అయితే అయ్యగారు అయితే స్థలం కొన్నారు కానీ చర్చి కట్టలేదు. మరి మేము ముగ్గురమే అక్కడ ప్రార్థన చేసేది, పండుకుండేది, అక్కడే ఉండేది. పాములు ఒక పక్కన, మేము ఒక పక్కన పండుకుండేది. మాకు ఎలాంటి హాని చేయలేదు. ఈరోజు అది ఎంతో గంభీరంగా ఒక పెద్ద పట్టణం అయిపోయింది. మరి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ గ్రామంలో మరి ఎలాంటి సాక్ష్యం అంటే, నువ్వు ఈ దేవుని నమ్మినావు కాబట్టి మా కులాలకు నువ్వు రావద్దు, మా కులంలో నిన్ను వెలివేస్తాం అని ఎన్నో మాటలు మాట్లాడండి. మీరు ఏది చేసినా ఏమైనా నా ప్రాణం తీసినా కానీ, నా ప్రాణానైనా భరిత కానీ నేనైతే నా దేవుని వదిలిపెట్టనని మాట ఇచ్చాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రములు తండ్రి. ఆ రోజు నుంచి ఈరోజు 2006 నేను నమ్ముకున్నది. ఆ రోజు నుంచి కూడా ఏ రోజు కూడా మరి ఏ వారం కూడా ప్రార్థన జరగకుండా ప్రతి వారము ప్రార్థన చేసే శక్తిని నాకు దేవుడు ఇచ్చిండు. మరి ఉదయము వచ్చి డోర్ తీసుకొని మందిరంలో ప్రార్థన చేసే శక్తిని ఇచ్చిండు. మరి అయితే నాకు అంతకుముందు ప్రార్థన వచ్చేది కాదు. ఈ ప్రార్థన అంటే ఏందో అనుకునేది. ఇప్పుడైతే ప్రపంచ దేశాలకి, ప్రపంచ రాష్ట్రాలకి, ప్రపంచ జిల్లాలకి, ప్రపంచ గ్రామాలకి ఈరోజు ప్రార్థన చేస్తున్నాను. మరి ఎందుకంటే దేవుడు మరి నన్ను ఇంతవరకు మరి చక్కగా వాడుకున్నాడు. మరి మొన్నటి దినాన శుక్రవారం ప్రార్థన చేశాము. ప్రార్థన చేసి మరి ఇంటికి అయ్యగారు వెళ్ళిపోయారు. నేను కూడా ఇంటికి పోయి స్నానం చేసి అన్నం తిని పడుకున్నా. సాతాను గాడు నాకు వల వడ్డిండు. ఆ వలనైతే నేను చింపుకొని బయటకు వచ్చాను. మరి దేవుడైతే నేనున్నాను, నువ్వు భయపడకు అని గట్టిగా నాతో మరి మీ ఇద్దరు స్నేహితులంగా మాట్లాడుకున్నట్టు మాట్లాడుకున్నాం. మా కుటుంబ సభ్యులు కూడా ఎవరు నమ్మలేదు, లోకస్తులు నమ్మలేదు. ఎవరు కూడా ఇంకా నతానీయులు నరసింహరావు అయిపోయిండు అని మరి చూడటానికి చుట్టాలు, పట్టడానికి దయ్యాలు అయ్యారు. మరి ఎవరు కూడా వచ్చి మొదలిచ్చిన లేరు, ప్రార్థన చేసిన లేరు. మరి దైవజన కుటుంబాలు మరి 3 ఉన్నారు. వాళ్ళు వచ్చి రోజు ప్రార్థన చేసేది. ప్రేమలమ్మ అయితే ఆమె డ్యూటీకి సింగరేణి జాబ్ చేస్తుంది, డ్యూటీకి వెళ్ళాలి ప్రతిరోజు. తాతయ్యకి సాయంత్రం పూట పండ్లు పొలాలు అన్నీ పట్టుకొని వచ్చి నాకు ఇచ్చేది, తినేది, ప్రార్థన చేసేది. వినయ్ కుమార్ కూడా నాకు తాతయ్య ఒలుచుకోలేడు పండ్లని, మరి అట్టి పండు ఒలుచుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే నాకు ఒలిచి నా నోట్లో పెట్టింది. మరి ఎంత అద్భుతమో చూడండి. దేవునికి స్తోత్రం తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. కాళ్ళు, సంటి పిల్లల కాళ్ళు ఏ రీతిగా ఉన్నాయో అదే రీతిగా నాకు దేవుడు అంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మరి నేనైతే పడిపోయినప్పుడు నాకున్నటువంటి శరీరంలో బాధ, మరి కాళ్ళు లేవలేదు, చెయ్యి లేవలేదు, నోరు స్వరము రాలేదు. ఇంకా అయిపోయాడు. ఇంకేడున్నాడు నతానీయులు, ఇంకేడున్నాడని, మరి నరసింహరావు ఇంకేడున్నాడని గ్రామస్తులు ఎంతో గుసగుసలాడటం మొదలుపెట్టారు. అయితే అవన్నీ కూడా దేవుడు ఆలోచిస్తుండే. దేవుడు నాతో మాట్లాడండి, నువ్వు భయపడకు, నేనున్నాను. నాకెవరు లేనప్పుడు నన్ను అండగా నువ్వు ఇక్కడ, మరి ఎవరు లేరు, అయ్యగారికి అమ్మగారికి ఎవరు ఇక్కడ లేరు, నా అనేటోళ్ళు ఎవరు లేరు. మరి మనం మధ్యలో వదిలిపెడితే బాగుండదని మరి నేను ఒక ప్లాన్ వేసుకున్నా. ఏది ఏమైనా కానీ మరి ఇదైతే ప్రార్థన అయితే మనం బంద్ చేయొద్దు. మరి ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని నష్టాలు పడ్డా, ఇంకా మందిరాలు కట్టాలా ఆశపడ్డా. మరి అదే రీతిగా నా ఆశని దేవుడు నెరవేర్చాడు. ఈరోజు చక్కటి మందిరాన్ని ఇచ్చాడు, చక్కటి సంఘాన్ని ఇచ్చాడు. ఇంకా
ఇంకే పెరిగే కృపని దయచేశాడు. మరి అనేక గ్రామాలకి మరి ఉదయమే లేచి మరి ఎప్పుడు లేస్తానంటే మీరు నిజంగా తెలుసుకోండి. దావీదు కీర్తన 63వ కీర్తనలో మరి ఆ కీర్తన చదవండి. నేను ఎప్పుడు కూడా 1 గంటకు లేచి ఆ కీర్తన చదువుతా. కళ్ళైతే లేవు, మరి చెవులైతే లేవు, ఏమీ లేదు, నీవే ఉన్నావు. నా దేవా నన్నేలా విడనాడితివి, నా అత్తని వెనుక నీవేలా దూరంగా ఉన్నావు. పగలు నేను మరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండటం లేదు, అయినను నాకు ఉత్తరమే కొన్నావు నా దేవా. అయ్యా చూడకుండా చదివేది ప్రతిరోజు. అయ్యగారు మరి 1 గంటకి ప్రార్థన, 1 గంటకి మైకు పెట్టారు, ఇంకా రాలేదని ఎంతో ప్రయాసపడ్డారు. ఆ రోజు నేను అయితే ఆదివారం ఒకటి మరి ఆరాధన జరపాలి ఆదివారం అని నా ఆశతో నేనైతే ఆ రోజు అయ్యగారు 3 గంటలకి మందిరం మైక పెట్టాడు. అయితే ఇది ఆలోచన ఉంది, మరి ఆదివారం జరపాలి, ఆదివారం జరుపుకుంటున్నాం కాబట్టి మందిరంలో ఉదయం వెళ్ళి ప్రార్థన చేసే ఆసక్తి నాకు ఇచ్చినది దేవునికి స్తోత్రములు. ఈరోజు మరి ఎంతో నా కుటుంబానికి కూడా ఎంతో సజీవులుగా దేవుడు ఉంచాడు. ఈరోజు మరి ఎలాంటి మరణాలు లేకుండా, ఎలాంటి అపాయాలు లేకుండా ఈరోజు ఎంతో సజీవులుగా ఉంచాడు. ఈ గ్రామంలో నా చిన్న కుమారుడు మరి నేను సైకిల్ పెట్టుకొని తీసుకెళ్ళినప్పుడు ఆ కుమారుడు కూడా, నాన్న నేనైతే నీతో వస్తా, నేనైతే మందిరానికి రాకుండా ఉండనని ప్రతి వారం వచ్చేవాడు. ఈరోజు ఆయనకి ఏమి పని చెప్పకుండా ఈరోజు మందిరంలో మరి ఆయనని దేవుడు ఎంత వాడుకుందో తెలుసు. మందిరంలో ఆ దేవుడు ఏసయ్య నాకు మంచి కార్యాలు చేస్తాడు అని గ్రామంలో గ్రామస్తులు మరి ల్యాండ్ పోయిన వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని దీవించింది. నా కుమారుడు అయితే నేనైతే ఆ కుమారునికి ఎలాంటి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. దేవుని కృపను బట్టి ఆ డిప్యూటీ కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారు రాశారు, కుమారుడు పాస్ అయిండు, నువ్వేం అభ్యంతరం పడొద్దని చెప్పాడు. స్తోత్రం అంటండి. ఈరోజు మేము అంతర్జలో ఉన్నాం. ఈ గ్రామంలో ఒక ఎడ్లులాగా, ఒక మూల స్తంభములాగా ప్రతిరోజు మందిరంలో ప్రార్థన చేసే శక్తిని దేవుడు నాకు ఇచ్చిండు. అనేక మీరు ప్రార్థన చేయండి. నా కోసం నేను పడిపోయినా లేవటానికి చేతులు లేవు, మరి నాకైతే ఏ శక్తి లేదు. అమ్మగారు కన్నీరు కార్చి నా కోసం ప్రార్థన చేశారు, ఎంతో ప్రయాసపడి. నేను మరి అటున్నాని తిరిగిన మరి అప్పుడాలనే ప్రేమతో 8 సంవత్సరాలు బట్టి మంచాలు పడున్నాడు. నువ్వు మొత్తానికి నీ కళ్ళు అనపడకపోయినా బైబిల్ చూస్తాడు ఆటోమేటిక్గా దేవుడే మళ్ళీ నీ కళ్ళు ఎత్తాడని నా మనవాడైతే చెప్పాడు. అదే ప్రకారంగా మరి ఆ బైబిల్ చదవటం జరిగింది. ఈరోజు నన్ను మరి కింద శివలు కరిచినాయి, పైన దోమలు కరిచినాయి. ఎవరు కూడా నమ్మటం లేదు కుటుంబ సభ్యులు, మరి ఇంకా ఎవరు నమ్మలేదు. ఈ మనిషి 21 రోజుకు చచ్చిపోతాడు, ఈ మనిషికి మనం ఏం సహకారం చేయొద్దు అనే ఆలోచన వచ్చింది ఆ కుటుంబ సభ్యులకి. నాకైతే దేవుడు ఉన్నాడు, నేనైతే సావను. దేవుని గట్టిగా చప్పట్లు కొట్టండి. నాకైతే దేవుడు ఉన్నాడు, నన్నైతే చంపడు అని నేను ఎంతో బాధపడి కన్నీరు కార్చి, అయ్యా ఆ రోజు నేను మరి 6 రోజులైతే అది బాత్రూమ్కి వెళ్ళక మరి ఆ రోజు మిత్రం నతా నీళ్ళు అనుకుంటా పిలుచుకుంటూ వచ్చాడు. అబ్బా ఈ సమయంలో
ఇంత రాత్రి వేళలో మరి నన్ను పేరు పెట్టి పిలుస్తాడు ఎవరా అని నేను చూస్తే ఎవరూ లేరు. మనిషి అయితే లేడు, పిలుపు అయితే వినబడుతుంది. అయ్యా నువ్వు బాత్రూమ్కి వెళ్తున్నావు కదా, మరి ఎత్తవా అని అడిగిండు. అయ్యా నేను ఈ గండంత కారం నుంచి నేను బాత్రూమ్కి ఎట్టర్లారా, ఎలుగు లేదు అని నేను ఒక మాట అడిగాను. అయ్యా కావాలితే నీకు ఎలుగు నేను ప్రసాదిస్తానని, ఆ ఎలుగు ఎన్నడూ చూడలేదు. మరి నేనైతే ఎంత ఎలుగో ఎన్నడూ చూడలేదు. అలాంటి వెలుగునిచ్చిండు దేవుడు. చక్కగా బాత్రూమ్కి వెళ్ళినా నేను నా అంతటి నేనే వెళ్ళిన, ఏ సపోర్ట్ లేదు నేను వెళ్ళి బాత్రూమ్కి పోయి మరి బాత్రూమ్ నుంచి మా కోడలు వచ్చింది, చూసింది. ఉదయం చూసి మామయ్య ఇక్కడే ఉన్నాడు, బాత్రూమ్ కానీ ఉన్నాడు, మరి ఎట్లా వచ్చిండు ఎలాగ వచ్చింది అని మా కోడలు అడిగింది. ఇంకొక రావణమ్మ అని ఆమె వచ్చి అడిగింది. మరి ఇప్పుడు ఎంత గొప్ప ధన్యత ఇది. మరి ఆ రోజు నేను అయ్యగారు అమ్మగారిని వదిలిపెట్టి గ్రామంలో అనాటంటోళ్ళు ఆరుకు ఎవరు లేరు. ఆ రోజు నేను అండగా ఉన్నా. అంటే ఏది ఏమైనా కానీ గోదావరిలో దిగుదాం, గోదావరి అయితే వీరాలి అని ఎంతో ప్రయాసపడి ఆ గోదావరిలో దిగాను. గోదావరిలో దిగి అవతలకి ఈదుకొని చెర్లకి వెళ్ళిపోయాను. చెర్లలో సామాన్లు కొనుక్కొని మరి ఈరోజు మళ్ళీ వచ్చాను తిరిగి. కదిలించాలని నాకు ఆలోచన వచ్చింది. అదే రీతిగా ఈరోజు మరి సంఘంని గోదావరి ఈదిన అయితే సంఘంలో కూడా ఎలాంటి మార్పు లేకుండా, వేదన లేకుండా, రోదన లేకుండా, దుఃఖాలు లేకుండా ఈరోజు నన్ను దేవుడు సజీవులుగా ఉంచిండు. సంఘంలో ప్రతిరోజు అయ్యగారు వచ్చినా, అమ్మగారు వచ్చినా, ఎవరు వచ్చినా ప్రార్థన చేసే శక్తిని నాకు దేవుడు ఇచ్చిండు. ప్రార్థన చేయాలని దేవునికి స్తోత్రం తండ్రి. ఈ రోజున ఎన్నో మరి కావాల్సినట్టు మొక్కలు పెంచాలి. అయితే నీకైతే నేను ఇత్తనయ్యా అని ఆ వ్యాపారస్తుడు చెప్పాడు. మళ్ళీ వచ్చినప్పుడు మేము పంపిస్తామయ్యా అని చెప్పారు. మరి దీంట్లో ఎంతో పని ఉంది. ఆ పని కూడా త్వరలో కావాలని మీరు అందరూ ప్రార్థనలు చేయండి. మీరందరూ కూడా సహకరించండి. ప్రతి ఒక్కరు ఈ దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.